నేను జగనన్న వదిలిన బాణాన్ని. నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. మరో ప్రజా ప్రస్థానం రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందా అనిపించింది ఇడుపులపాయకు వచ్చిన ప్రజలను చూస్తే. లక్షలాది ప్రజలను చూస్తుంటే వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఇంతగా గూడు కట్టుకున్నారా అని అనిపించకమానదు. బతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత ప్రజల మనసుల్లో బతికుండాలి అన్న వైఎస్ఆర్ మాటలు ఇడుపులపాయకొచ్చిన ప్రజలను చూస్తే గుర్తుకు రాకమానవు. రాష్ట్రం నలుమూల నుండి వచ్చిన వైఎస్ అభిమానుల సాక్షిగా మొదటి రోజు 13 కిలోమీటర్లు నడిచిన షర్మిల రాజీవ్ నగర్ కాలనీలో బస చేశారు. ఇక స్పెషల్ ఎడిషన్ లోకి ఎంటర్ అవుదాం. నేను మీ రాజన్న కూతుర్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. కేంద్రంలో చక్కం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు దేవగౌడ ప్రధానిగా కర్ణాటకలో ప్రాజెక్టులు చేపడుతుంటే ఏం చేస్తున్నారని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ఆల్మట్టి డ్యాంను చంద్రబాబు ఆపలేకపోయారని ఆమె మండిపడ్డారు. ఆల్మట్టి మహారాష్టలో డ్యాం కట్టడం వల్ల రాష్ట్ర రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర రైతులు రోడ్డున పడడానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని నిప్పులు చెరిగారు. చంద్రబాబు చెప్పే ఏ మాటను కూడా ప్రజలు నమ్మవద్దన్నారు వైఎస్ విజయమ్మ. మరి ఈ రోజు అన్ని అబద్దాలు చెప్తా ఉన్నాడు. మీ దగ్గరకు వచ్చి ఈ రోజు అన్ని ముసలి కన్నీరు గారుస్తున్నాడు. రుణమాఫీ చేస్తానంటున్నాడు, చేతనలు మాఫీ చేస్తానంటున్నాడు, గ్యాస్ తగ్గిస్తానంటా ఉన్నాడు, ఎన్నో చేస్తానంటా ఉన్నాడు. ఇవాళ ప్రజల గురించి వైఎస్ఆర్ కు తెలిసినంతగా ఏ నాయకుడికి తెలియదన్నారు వైఎస్ విజయమ్మ. అందుకే ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు కరెంటు బకాయిలు రద్దు చేశారని చెప్పారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ₹1,00,000, నేతన్నలకు ₹1,00,000 ఇచ్చారని గుర్తు చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ది అని చెప్పారు. 108 ఫీజు రియంబర్స్మెంట్, పావలా వడ్డీ, పింఛన్లు, మైనార్టీలకు రిజర్వేషన్లు, లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్దన్నారు. శాచ్యురేషన్ విధానంతో అందరి మనసులు గెలుచుకున్న ఘనత మహానేతదే అన్నారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 కూడా పన్ను పెంచని ప్రభుత్వం అది దేశంలోనే రికార్డు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు నడిపి కూడా అంటే ₹1 పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రపంచంలోనే రికార్డట. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ దేశంలోనూ లేవు, ఏ రాష్ట్రంలోనూ లేవు. మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత చంద్రబాబు పాలన నాటి పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు వైఎస్ విజయమ్మ. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ పల్లెల్లో 2-3 గంటల కంటే కరెంట్ ఉండడం లేదు. ఈ రోజు పంటలు చూస్తామంటే మరి ఏ పంటలు కూడా బోర్లో నీళ్లుండి కూడా కరెంటు వేసుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ మరి పల్లెల్లో ఆ విధంగా ఉంది. ఈ రోజు సబ్సిడీ విత్తనాలు దొరకడం లేదు. మరి ఎరువులు 300% పెంచారు, గిట్టుబాటు ధరలు లేవు. మరి క్యూలలో నిలబడి లాఠీ చార్జీ దెబ్బలు తింటా ఉన్నారు ఇవాళ రైతులు. మరి అంతేకాకుండా ఈ రోజు ఎన్నడూ లేనిది వర్షాలు పడిన ప్లేస్లలో మరి ఈ రోజు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు టైంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు, కానీ ఇప్పుడు ఈ టైంలో క్రాప్ హాలిడే ప్రకటించారు కిరణ్ గారి ప్రభుత్వంలో. కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా సబ్ ఛార్జీల పేరుతో 15,000 కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలపై వేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచిన ఘనత ఈ ప్రభుత్వాలది అన్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. తొలి రోజు మరో ప్రజా ప్రస్థానం సాగిన తీరును మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ వివరిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, వేలాది మంది అడుగుల్లో అడుగు వేసుకుంటూ సాగిన తొలి రోజు ప్రజా ప్రస్థానం ఎలా సాగింది?
కిషోర్ అటు రాజకీయ పరిశీలకులు, దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మరో మహాప్రస్థానం ఈ రోజు ప్రారంభమైంది. తొలి అడుగు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా వేసినటువంటి వైఎస్ షర్మిల, అలాగే వైఎస్ విజయమ్మ కూడా ఈ రోజు తనకు ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా చాలాసేపు నడుస్తూ షర్మిలకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చినటువంటి సందర్భంలో తొలి అడుగు ఈ రోజు పడింది. ఈ రోజు 13 కిలోమీటర్ల పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ముగిసింది. తొలుత ఇడుపులపాయలో ప్రారంభమై అక్కడే ఉన్నటువంటి IIITలో విద్యార్థులతో తన భావాలు పంచుకున్నటువంటి షర్మిల ఈ రోజు 13 కిలోమీటర్లు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా ప్రతి అడుగులోనూ ప్రతి మాటలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్ ను గుర్తు చేస్తూ తన పాదయాత్ర సాగిందని ఈరోజు చెప్పుకోవచ్చు. అడుగడుగునా తనకు అభిమానంతో నీరాజం పట్టినటువంటి ప్రజలను, అలాగే తమకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, గతంలో పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోజులను పోల్చి చెప్తూ అనేక సందర్భాల్లో ప్రస్తుతం వారికి ఎదురవుతున్నటువంటి కరెంట్ సమస్య కావచ్చు, అలాగే ప్రధానంగా ముసలి వాళ్ళు తరలి వచ్చి తమకు పెన్షన్ అందకపోవడం, గతంలో అన్నటువంటి పెన్షన్ ఇప్పుడు సకాలంలో రాకపోవడం, అలాగే విద్యుత్ సమస్య, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కరెంటు లేకపోవడము, అలాగే ఎరువులు విత్తనాలు లభించకపోవడం ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఇలాక అనేక వర్గాల వారు ఆమెను అడుగడుగున అడ్డుపడి తమ సమస్యలు వివరించే ప్రయత్నం చేశారు. ఈ రోజు జరిగినటువంటి 13 కిలోమీటర్ల యాత్ర ఇడుపులపాయలో ప్రారంభమై IIT మీదుగా వీరన్నగట్టుపల్లి, అలాగే కుమరంపల్లి, వేముల క్రాస్ రోడ్ మీదుగా వేములలో కొద్దిసేపటి క్రితం అశేషంగా హాజరైనటువంటి ప్రజల మధ్యలో వైఎస్ విజయమ్మ, అలాగే వేంపల్లిలో వైఎస్ విజయమ్మ, అలాగే వైఎస్ షర్మిల కూడా తాము ఎందుకు మహాప్రస్థానం మరోసారి ప్రారంభించాల్సి వచ్చింది, అటు అధికార పక్షం ప్రజలను నిర్లక్ష్యం చేయడం, వైఎస్ రెక్కల కష్టం మీద తెచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోగా ఆ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయనప్పుడు నిలదీయాల్సినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం కూడా అచేతనంగా మారి ప్రధాన ప్రతిపక్షము ప్రభుత్వం కుమ్ముక్కు రాజకీయాలు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, మరోవైపు సిబిఐ వేధింపుల పేరుతో జగన్మోహన్ రెడ్డిని జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నటువంటి రాజకీయాలను ప్రజల దృష్టి నుంచి ప్రజల అభిప్రాయాలను కష్టనష్టాలను తెలుసుకుంటూ ఈ రోజు మొదటి రోజు పాదయాత్ర ప్రారంభమై కొద్దిసేపటి క్రితం ముగిసింది. మొత్తంగా 13 కిలోమీటర్ల యాత్ర పూర్తి నూతన ఉత్సాహం మధ్య జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వెనుక కనిపిస్తున్నటువంటి టెంట్ లో వైఎస్ షర్మిల రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ రోజు మొత్తంగా ఇప్పుడు ఏదైతే మిగతా రాజకీయ పక్షాలు చేస్తున్నాయో పాదయాత్ర పేరుతో అడుగడుగున ఏసీ బస్సుల్లో జరుగుతున్నాయని రాజకీయ పక్షాలు జనం విమర్శల మధ్య ఒక రోడ్డు పక్కన, సాధారణ రోడ్డు పక్కన వేసినటువంటి టెంట్ లో షర్మిల ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. పూర్తి ఆడంబరాలకు దూరంగా ఎలాంటి ఏసీ సౌకర్యాలు లేకుండా కేవలం రోడ్డు పక్కన వేసినటువంటి టెంట్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. రేపు ఉదయం రెండో రోజు మరో ప్రజా ప్రస్థానం ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం షెడ్యూల్ మనం చూసినట్లయితే దుగ్గిరాంపల్లి, అలాగే అమ్మాయిగపల్లి, చేగల్లూరు క్రాస్, అలాగే కొత్తపల్లి పూర్తిగా వేముల చేరుకోబోతుంది. అలాగే నైట్ హాల్ట్ రేపు వేముల దగ్గరలో ఉండబోతుంది. రేపు ఈ రోజు 13 కిలోమీటర్లు, అలాగే రేపు ఈ రోజు కంటే ఎక్కువ 6 కిలోమీటర్లు ఎక్కువ, రేపు 19 కిలోమీటర్ల పాదయాత్ర రెండో రోజు జరగబోతుంది. మొత్తానికి ఈ రోజు ప్రజల్లో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో, శ్రేణులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకంలో వైఎస్ కుటుంబం తరలి వచ్చి తమ సమస్యలు తెలుసుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను అడుగడుగున నీరాజనాలు పడుతూ అదే సమయంలో వారి సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువగా ప్రజలు వైఎస్ కుటుంబానికి వివరించేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారని మనం చెప్పుకోవచ్చు. కిషోర్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, వివరాలను ఇచ్చినందుకు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు షర్మిల. ఆమె చేపట్టిన మరో ప్రస్థానం యాత్ర వైఎస్ఆర్ జిల్లా వేంపల్లికి చేరింది. అశేష జనవాహిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. తన తండ్రి రెక్కల కష్టంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు సంక్షేమాన్ని మరిచిపోయారని మండిపడ్డారు. తన అన్నకు జనాదరణ పెరుగుతోందన్న అక్కసుతో కుట్ర పన్ని జైల్లో పెట్టారని అన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న నమ్మకం ఉందని అన్నారు షర్మిల. సిబిఐని వాడుకుని ఈ కాంగ్రెస్ టీడీపీలో కలిసి జగనన్నను జైలు పాలు చేశాయి. వారి దగ్గర ఏ ఆధారమూ లేదు, కేవలం కక్ష కట్టి ఈ పని చేశాయి. ఎందుకు? జగనన్న మీ మధ్య ఉన్నాడని, ప్రజల గుండెల్లో స్థానం చేసుకుంటున్నాడని ఓర్వలేకపోయారు.
పార్టీలే ఉండాలట. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉండాలట, లేదా తెలుగుదేశం పార్టీ ఉండాలట. మూడో పార్టీ ఉండకూడదట. జగనన్న బయట ఉంటే, జగనన్న మీ మధ్య తిరిగితే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని కక్ష కట్టి, కుట్రలు పన్ని, కేసులు పెట్టి, సిబిఐని వాడుకొని చేతిలో చేసి కలిసి కేసులు పెట్టి ఆయనను ఈరోజు విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి బెయిల్ కూడా రాకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని మీరు సహించరని, సమయం వచ్చినప్పుడు మీరు బుద్ధి చెప్తారని మా నమ్మకం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన పనితీరును చూసి మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన పోయాక ఏదో ఇది వారే సంపాదించినట్టు కాంగ్రెస్ పార్టీ వారు విరవేగుతున్నారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టారు. ఈ రాష్ట్రము ఎన్నడూ లేనంతగా విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎందుకో తెలుసా? కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేక, సమయానికి విద్యుత్ కొనుక్కోక మనకి దుస్థితి పట్టింది. మొదటి రోజు పాదయాత్రకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే. నేను జగనన్న వదిలిన బాణాన్ని పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు షర్మిల. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని చెబుతున్నారు. కిరణ్ చంద్రబాబును ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు షర్మిల. ప్రజలతో షర్మిలను మీరే చూడండి. కరెంట్ లేదంట. మల్లకారం రెడ్డి ట్యాంకర్ పెట్టి నీళ్లు పడుతారు మాకు. ట్యాంకీ పెట్టుకోండి. మల్లకారం రెడ్డి నీళ్లు లేవు, పొలం లేదు, ఏమి లేవు, నీళ్లు లేవు, పంట లేదు. మాకు ఈ కరువు పని కూడా పెట్టలే. మాకు అన్నం అని ఎట్లా వస్తుంది మేడం? మాకు లేవు, పనులే లేకుంటే మాకు అన్నం పెట్టొస్తుంది. ఈ అధ్వానమైన ప్రభుత్వము నిర్వాహకం ఇది. కేవలం నిర్లక్ష్యంతో, ముందు చూపు లేకపోవడంతో రావాల్సిన కరెంటు మనకు రావడంలే. ఇంత అధ్వానమైన పరిస్థితి మునుపు ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఉండిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ తీసిపోలేదు. మనకు మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా? ఏమా గుర్తుపెట్టుకుంటారు కదా? ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలా? ఈ చంద్రబాబు గారు నాయుడు గారిని నిలదీయాలా? వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దండి. మీకు పనులు ఇవ్వడం లేదు, నీళ్లు ఇవ్వడం లేదు, పంటలు పండడం లేదు. మనసు లేని ప్రభుత్వం ఇది, మానవత్వం లేని ప్రభుత్వం ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీడీపీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. జగనన్న బయటకు వచ్చిన తర్వాత మీరందరూ ఆయన ఆశీర్వదించాలా? ఏమ్మా చేస్తారు కదా? ఈరోజు మరో ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర వైఎస్సార్ పాదయాత్రను గుర్తుకు తెచ్చేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆమె తెలిపారు. అధికార ప్రతిపక్ష కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేలా షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు. తొలి రోజు పాదయాత్రలో పాల్గొన్న శోభా నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. మరో ప్రజా ప్రస్థానానికి అనుకున్న దానికంటే అనూహ్య స్పందన లభిస్తుంది. తొలి రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. మేడం, తొలి రోజు యాత్ర మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు షర్మిలమ్మ గారి పాదయాత్ర
మొట్టమొదట ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వచ్చిందో మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తీసుకొచ్చే విధంగా ఉంది. ప్రజలందరూ చాలా ఎమోషనల్ గా వాలంటరీగా స్వచ్ఛందంగా ఈ రోజు మహిళలు గాని, వికలాంగులు గాని, యూత్ గాని, రైతాంగం గాని స్వచ్ఛందంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత దూరం షర్మిలమ్మ గారితో 4 అడుగులు మేము వేయాలి అనేటువంటి ఒక పట్టుదల గాని, ఒక అభిమానం గాని ఈ రోజు ప్రజల్లో కనిపిస్తా ఉంది. ప్రజల నుంచి వాళ్ళు ప్రధానంగా ఏ విషయాలను మీ పాదయాత్రలో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఈ రోజు విజయమ్మ గారు చెప్పడం జరిగింది. మొదటిది రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాని, లేదంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ గాని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయకపోవడం గాని, ఇవన్నీ కూడా ఆయన సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా నిర్లక్ష్యం కాబడుతా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. దానికి తోడు ప్రశ్నించే ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో కుమ్మక్కు కావడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తా ఉంది. వీటన్నిటినీ ఎండగట్టడానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కుట్రబన్ని సిబిఐని అడ్డం పెట్టుకుని 2 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఏదో పబ్బం గడుపుకోవాలని ఈ రోజు ఒకరు ఇందిరాబాట, ఒకరు ప్రజాయాత్ర అని చెప్పి చేస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీల యొక్క వైఖరిని కూడా ఎండగట్టడానికి షర్మిల గారు ప్రజల్లోకి ఈ విషయాలన్నీ కూడా తీసుకుని వెళ్ళడానికి పాదయాత్ర చేస్తా ఉన్నారు. ఇది శోభా నాగిరెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీ శ్రీనివాస్ తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, మరో ప్రజా ప్రస్థానం నుంచి. మొదటి రోజు పాదయాత్రలో జన తరంగాలు ఎగిసిపడ్డాయి. ఊహించిన దానికంటే వచ్చిన జనం వైఎస్ఆర్ ఎంత బలమైన నాయకుడో మరోసారి తెలియజేశారు. మొదటి రోజు షర్మిల ప్రజల్లో కలిసిపోయిన తీరు, మాట్లాడిన విధానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రెండో రోజు షర్మిల పాదయాత్ర రాజీవ్ నగర్ కాలనీ నుంచి ప్రారంభం కానుంది. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. స్టే విత్ us.